మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమిలో ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ కేశవరావు, పివి కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో పాటు కేవీపీ రామచంద్రరావు పుష్పాంజలి ఘటించారు. ఆర్థిక సంస్కరణలతో దేశం ప్రగతిపథంలో ముందుకు వెళ్లేందుకు ఆద్యుడు పివి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రపంచంలో భారత్కు గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తుల్లో పివి ప్రముఖుడని కేకే కొనియాడారు. ప్రధానిగా పివి నరసింహారావు తెలంగాణకు గుర్తింపు తెచ్చారన్నారు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి. భారత ప్రధాని పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరం నివాళులర్పించినాం. బహుభాషా కోవిదుడిగా, అపార జ్ఞానంతో, అపర చాణక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికొచ్చే విధంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటిది ఒక మారుమూల ప్రాంత గ్రామం నుంచి ఇది వారికి సంబంధించినటువంటి ఉన్న ఒక జ్ఞాన సంపదకు నిదర్శనం. ఆర్థిక సంస్కరణ ఈరోజు భారతదేశం ఇంత పెద్ద ఎత్తున నిలబడడానికి కారణమైనటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలోనే ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీపడే విధంగా, దాంతో పాటుగా విదేశాంగ విధానం కావచ్చు, విద్యా వ్యవస్థ, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇది అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారికి మరి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి మంచి సన్మార్గంలో ముందుకు, ఇంకా యువత కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్థిక సంస్కరణల గురించి అంశంగా ఇతరత్ర వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు చేయగలుగుతామనే విశ్వాసంతో వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మనం పివి నరసింహారావు గారిని ఇంకొకసారి నివాళులు అర్పించుకోవడానికి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని గుర్తింపు ఎట్లా తెచ్చాము, ఆ తీరుగా ప్రజలకు గుర్తింపు తెచ్చింది పాలిటిక్స్లో ఆయన. ఈ ప్రభుత్వాన్ని నేను అడగాలనుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారితో చెప్తాను, చెప్పి మనం ఇక్కడ కొంచెం చేసేది ఉంది. డబ్బు ఎంత అవుతుందో వద్దు, కానీ ఒక ఆర్కిటెక్ట్ ఇచ్చాను ఆల్రెడీ. ఆర్కిటెక్ట్ ఆయన అన్నాడు, మీరు ఎంత పైసా ఖర్చు పెడతారో దాన్ని బట్టి నేను మీకు డిజైన్ ఇస్తానన్నాడు. కాబట్టి అది నడుస్తుంది. ఇక్కడ మాత్రం దీన్ని డెవలప్ చేయడానికి చేస్తున్నాము. దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చూపించిన మహానుభావుడు పివి గారి ఎన్నిసార్లు మనం స్మరించుకున్నా తక్కువే. కులాలకు, మతాలకి, అట్లాగే రాజకీయ పార్టీలకు అతీతుడు శ్రీ పివి నరసింహారావు గారు. కాలాతీతుడు అన్నారు ఒక పోయేట్, ఒక చాలా చక్కటి పద్యం రాసింది. కాలాతీతుడు, కాలానికి అతీతమైన మహానుభావుడు పివి గారు అన్నట్టుగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించుకుంది. చాలా భారతరత్న వచ్చిన ఈ సంవత్సరం మనం ఈ వర్ధంతి సందర్భంగా ప్రార్థనా సమావేశంలో కలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చిన ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆ కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ, సగర్వంగా భారతదేశం తలెత్తుకొని ఆర్థిక రంగంలో ఒక ప్రబలమైన శక్తిగా ప్రపంచం ముందు గర్వంగా నిలబడగలిగిందంటే పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆలోచన విధానం, పివి నరసింహారావు తీసుకొచ్చిన విదేశాంగ విధానం, ఆ బలమైన పునాదుల్లో నిలబడిన మనం ఈరోజు వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. భావితరాలు కూడా పివి నరసింహారావు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి, భారతరత్న పివి నరసింహారావు గారికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని, భారత జాతి యావత్తు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తికి ఈవేళ హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నామని